బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో క్రమశిక్షణ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కొండా సురేఖ చిన్నారెడ్డిపై వచ్చిన ఫిర్యాదులు, షోకాస్ నోటీసులపై క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే షోకాస్ నోటీసులకు కొండా సురేఖ, చిన్నారెడ్డి తమ వివరణ ఇచ్చారు. చిన్నారెడ్డి షీల్డ్ కవర్లో తన వివరణను కమిటీకి అందజేశారు. మరోవైపు తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ స్పష్టం చేసినట్లు సమాచారం. తనకు ఇచ్చిన షోకాస్ నోటీసులను ఉపసంహరించుకోవాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. ఇక రాజగోపాల్ రెడ్డికి షోకాస్ నోటీస్ ఇవ్వాలా వద్దా అనే అంశంపైన కమిటీ చర్చించనుంది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని నోటీసులు ఇవ్వాలా, లేక ఎవరైనా అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాతే చర్యలు తీసుకోవాలా అనే అంశంపై కమిటీ నిర్ణయం తీసుకునుంది. క్రమశిక్షణ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కొండా సురేఖ, చిన్నారెడ్డిపై వచ్చిన ఫిర్యాదులు, షోకాస్ నోటీసులపై క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే షోకాస్ నోటీసులకు కొండా సురేఖ, చిన్నారెడ్డి తమ వివరణ ఇచ్చారు. చిన్నారెడ్డి షీల్డ్ కవర్లో తన వివరణను కమిటీకి అందజేశారు. మరోవైపు తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ స్పష్టం చేసినట్లు సమాచారం. తనకు ఇచ్చిన షోకాస్ నోటీసులను ఉపసంహరించుకోవాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. ఇక రాజగోపాల్ రెడ్డికి షోకాస్ నోటీస్ ఇవ్వాలా వద్దా అనే అంశంపైన కమిటీ చర్చించనుంది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని నోటీసులు ఇవ్వాలా, లేక ఎవరైనా అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాతే చర్యలు తీసుకోవాలా అనే అంశంపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. కాంగ్రెస్ లో క్రమశిక్షణ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కొండా సురేఖ, చిన్నారెడ్డిపై వచ్చిన ఫిర్యాదులు, షోకాస్ నోటీసులపై క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే షోకాస్ నోటీసులకు కొండా సురేఖ, చిన్నారెడ్డి తమ వివరణ ఇచ్చారు. చిన్నారెడ్డి షీల్డ్ కవర్లో తన వివరణను కమిటీకి అందజేశారు. మరోవైపు తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ స్పష్టం చేసినట్లు సమాచారం. తనకు ఇచ్చిన షోకాస్ నోటీసులను ఉపసంహరించుకోవాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. ఇక రాజగోపాల్ రెడ్డికి షోకాస్ నోటీసులు ఇవ్వాలా వద్దా అనే అంశంపైన కమిటీ చర్చించనుంది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని నోటీసులు ఇవ్వాలా, లేక ఎవరైనా అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాతే చర్యలు తీసుకోవాలా అనే అంశంపై కమిటీ నిర్ణయం తీసుకునుంది.
కాంగ్రెస్ లో క్రమశిక్షణ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కొండా సురేఖ చిన్నారెడ్డిపై వచ్చిన ఫిర్యాదులు, షోకాజ్ నోటీసులపై క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే షోకాజ్ నోటీసులకు కొండా సురేఖ, చిన్నారెడ్డి తమ వివరణిచ్చారు. చిన్నారెడ్డి షీల్డ్ కవర్లో తన వివరణను కమిటీకి అందజేశారు. మరోవైపు తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ స్పష్టం చేసినట్లు సమాచారం. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని ఆమె కోరినట్లు తెలుస్తుంది. ఇక రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలా వద్దా అనే అంశంపైన కమిటీ చర్చించనుంది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని నోటీసులు ఇవ్వాలా లేక ఎవరైనా అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాతే చర్యలు తీసుకోవాలా అనే అంశంపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. నమస్కారం చైర్మన్ గారు.